సో, మార్కెట్‌లో సార్ చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి. అంటే 30స్ స్టార్ట్ కాగానే వుమెన్‌కి ఒక డ్రింక్ అని, లేదంటే కాల్షియం టాబ్లెట్స్ అని, సప్లిమెంట్స్ చాలా రకాలున్నాయి. ఇవన్నీ సజెస్టబులా? ఫ్రీగా ఇస్తారా ఇవన్నీ? డబ్బులకే కదా సార్. అర్థం అయిపోలే మీకు? యెస్. కాల్షియము మన తినే ఫుడ్‌లో కేజీలు ఉంటది. ఎలా? ఎందుకు మనం తినే ఫుడ్‌లో రైస్‌లో ఉంటది, కూరల్లో ఉంటది, మటన్‌లో ఉంటది, చికెన్‌లో ఉంటది, హ్మ్. హ్మ్. పప్పులో ఉంటది. హ్మ్. నువ్వు మామూలుగా చిన్నప్పటి నుంచి తినే క్వాంటిటీ ఫుడ్ తింటావంటే నీకు కాల్షియం అవసరం లేదు, మెగ్నీషియం అవసరం లేదు, ఏం అవసరం లేదు. హ్మ్. నీకు ఏదన్నా జబ్బుండి ఆ కాల్షియం తక్కువ అవుతుందనుకో, అప్పుడు కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. హ్మ్. ఒక కాల్షియం టాబ్లెట్ అమ్మడం కోసం చేసే పెద్ద స్కామ్ ట్రిక్ ఇది. ఓకే. అంతే. హ్మ్. అంతకంటే ఏం లేదు. హ్మ్. ఏవైతే డబ్బులు పెట్టి బయట కొంటున్నావో, ఏవైతే తినడం కోసము, హెల్త్ కోసము డబ్బులు పెట్టి తింటున్నావో అవన్నీ ఫేక్. హ్మ్. అవన్నీ నీ దగ్గర డబ్బులు లాగడం కోసమే అని తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పట్లే. ఏ మెడికల్ బుక్స్‌లో గాని, ఏ రిసర్చ్‌లో గాని నీ కాల్షియం నార్మల్‌గా ఉన్న ఎక్కువ తిను. హ్మ్. నువ్వు లేడీవి కాబట్టి నీ కాల్షియం తగ్గిపోతదని ఎక్కువ తినిపించడం. ఇవన్నీ పెద్ద స్కామ్ నమ్మొద్దు. ఓకే. ఇప్పుడు పాలు, పెరుగు ఇవేవి తీసుకోకపోతే మోకాళ్ళు తొందరగా అరుగుతాయి అంటారు ఒకవైపు. అంటే కాల్షియం తగ్గుతది అని చెప్పి. ఇంకో వైపేమో అసలు పాలు ముట్టుకోవద్దు. అదంతా అడల్ట్రేషన్ జరుగుతోంది. అసలు పాల పదార్థాలేవి వాటి జోలికెళ్ళొద్దు అంటున్నారు. ఏంటి సార్ ఈ కన్‌ఫ్యూజన్? పాలు, పెరుగు, హ్మ్. మజ్జిగ ఇవన్నీ కూడాను నా ఉద్దేశంలో వేస్ట్. అంటే దానివల్ల ఏమి రాదు మీకు. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలు పాలు, పాలు, పాలు అని పిచ్చయిపోతుంటామా? హ్మ్. హ్మ్. అమ్మ పాలు, అమ్మ పాలు తప్పకుండా తాగాలి. మనకు అలవాటైపోయినాయి. హ్మ్. పెరుగు తినకుండా ఉండగలరా మీరు? అలవాటయిపోయింది. అలవాటయింది. హ్మ్. దానివల్ల ఏం జరుగుతుందో తెలీదు. సాటిస్ఫాక్షన్ వస్తది. హ్మ్. పెరుగన్నం తిన్నాం. హ్మ్. మజ్జిగ తాగాం. మజ్జిగ తాగాం. సైంటిఫిక్‌గా జీరో. ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఓకే.